హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెన్ సిరీస్ డే 5. మీరు నా పాత వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే మేము డిఐవై గార్డెన్ రైజింగ్ బెడ్స్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. మా బ్యాక్ యార్డ్లో ఆల్రెడీ 6 చేసాము. ఇప్పుడైతే వెజ్ ప్యాచెస్ కోసం అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ స్క్వైర్ షేప్లో ఉన్నటువంటి ప్లాంటర్ బాక్స్ని అయితే బన్నింగ్స్ నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇవి చాలా తక్కువ ప్రైస్కే మాకు దొరికింది. 1 year వారంటీ అయితే ఇచ్చారు. బాడీ అంతా మెటల్ వచ్చింది, జాయింట్స్ మాత్రం ప్లాస్టిక్ వచ్చిందనమాట. మనం ఇంటికి వచ్చి ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా వీడ్ మ్యాట్ వేయాలి, మేము వీడ్ మ్యాట్ తెచ్చుకోలేదు, మర్చిపోయాము. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న ఓల్డ్ మ్యాట్స్ అయితే అందులో వేసి మొత్తానికైతే ఫస్ట్ గార్డెన్ సాయిల్ మిక్స్ అందులో వేసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాక్టివ్ గ్రో, ఇది మేము కాస్కో నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇది సాయిల్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇది వెజ్జెస్కి అయితే బాగా పనికొస్తుందని మేము ఇందులో అయితే వేస్తున్నాం అనమాట. సాయిల్తో ఈ యాక్టివ్ గ్రోని మిక్స్ చేసాము. 2 bags ఆయిల్స్కి ఈ యాక్టివ్ గ్రో 2 bags వేసాము. తర్వాత కొంచెం మాన్యూరు, కొంచెము కాంపోస్ట్ కలిపి ఈ గార్డెన్ రైజింగ్ బెడ్స్ని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకొని ఇందులో మేమైతే కొన్ని హెర్బ్స్ అయితే వేసాము. కొత్తిమీర, తోటకూర, గోంగూర, పుదీనా ఇలాంటి హెర్బ్స్ అయితే వేసామన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వేసాము. యాక్చువల్గా బన్నింగ్స్లో మేము ఫస్ట్ తీసుకున్నాము, కానీ ఆల్డీలో అయితే ఈ హెర్బ్స్ ఈ గింజలు చాలా తక్కువకైతే $1 అయితే వస్తుంది. మేమైతే ఫస్ట్ బన్నింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇంకా అవే వేస్తూ ఉన్నాము. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆల్డీలో కూడా చెక్ చేయండి, $1 అయితే దొరుకుతుంది. ఇక్కడైతే మేము ఆ గింజలన్నీ వరుసగా అయితే నాటాము. అవి ఎలా టర్న్ అవుట్ అయ్యాయి, వచ్చాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.